నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ పరిపాలన పొరుగు రాష్ట్రాలకు ఆదర్శం. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు వ్యాఖ్య. బూడిద సమస్య పరిష్కరించుకుంటే జాతీయ రహదారిని దిగ్బంధం. మాజీ మంత్రి టీడీపీ అగ్రనేత దేవినేని ఉమా హెచ్చరిక. వ్యవసాయ అధికారిని పద్మజను బదిలీ చేయవద్దు. రోడ్డుపై ఆందోళన చేపట్టిన రైతులు. పోలీస్ సెక్షన్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్ పరిపాలనను పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో 12వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరుల బూడిద మాఫియా అరాచకాలను అరికట్టాలని, ఈ సమస్య పరిష్కరించకుంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని మాజీ మంత్రి టీడీపీ అగ్రనేత దేవినేని ఉమా హెచ్చరించారు. 38 బస్తాలు పండే వరి పంట బూడిద నీటి వల్ల 3 బస్తాలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలను తాకట్టు పెట్టి బూడిద వ్యాపారంతో కోట్ల రూపాయలను ఖాతాల్లో వేసుకుంటున్న ఎమ్మెల్యే బామర్ది అరాచకాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 1-2 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే టీడీపీ శ్రేణులు పోరాటాలకు సిద్ధమవుతాయని అన్నారు. బూడిద అక్రమార్కులను వెంటనే టీడీపీఎస్ అధికారుల అవినీతి, బూడిద దొంగలను వెంటనే ప్రజారోగ్యం అపార్ట్మెంట్ల దగ్గర బూడిద బూడిద దొంగలను వెంటనే శిక్షించాలి. బూడిద అధికారుల నిర్లక్ష్య వైఖరి, టీడీపీఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే అవినీతి, బూడిద దొంగలను వెంటనే సార్ వారానికి ఒకసారి బూడిద తెచ్చుకోవడానికి పైపులు బాధపడుతున్నారు. వారానికి వీక్లీ పనికొక్కలా దోచుకుంటున్నారు. ఏమ్మా రెండమ్మా లైన్లోకి రెండమ్మా, క్యూ లైన్లోకి రెండమ్మా. కట్టలు తీయండి. కట్ట మీద ఒకటి ఎక్కండి. దేవినేనమ్మా మాట్లాడుతున్నా. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక్కసారి వీటీపీఎస్ బూడిద నేషనల్ హైవే ఇంటి ముందు పైప్ పగలగొట్టి, జంపాల సత్యనారాయణ గారి ఇంటి దగ్గర పైప్ పగలగొట్టి ఎమ్మెల్యే మంత్రి అనుచరులు బూడిద ఎత్తుకుంటున్నారు. ఆ బూడిద నీళ్లు మొత్తం వరి పొలాల మీద పడి వరి పంట దెబ్బతింది. ఇళ్లలో ఊరి మీద పడి అపార్ట్మెంట్లు ఇళ్లలోకి వెళ్ళిపోయి బూడిద నీళ్లు మొత్తం తాగే నీళ్లు కలుషితం అయిపోయి వైరల్ ఫీవర్స్ పడిపోయి జ్వరాలు పడి ఒక్కొక్కడు మనుషులు బతికే పరిస్థితి లేదు. పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అధికారులుగా ఇప్పుడే వీటీపీఎస్ చెప్పాను, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ చెప్పాను, ఎమ్మెల్యే మంత్రిని తిడుతున్నాను. మీరు ఒకసారి రండి. వెస్ట్ ఇబ్రహీంపట్నం పరమేశ్వరి టవర్ దగ్గర ఉన్నాను. నేను ఇప్పుడు బూడిదలో నుంచొని మాట్లాడుతున్నాను. పొలాలు పోయినాయి, పశువులు చచ్చిపోతున్నాయి, మనుషుల ఆరోగ్యాలు పోతున్నాయి. ఇక్కడే తల్లి అమ్మ మాట్లాడమ్మా. చెప్పామండి, చేస్తే మీకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరని మీ ప్రభుత్వం. జ్వరం వచ్చి చికెన్ జ్వరం వచ్చి మాకు 50 ఏళ్ళు అయినాయండి. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. వచ్చి మీ ప్రభుత్వాన్ని చెబితే ఎవరు పట్టించుకోలేదండి. మాకు లైట్ లేవు, బూడిద నీళ్లు ఇవన్నీ అయితే ఇంకా పనిగారు వచ్చి పట్టించుకున్నారు కదా. చూడండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, మీరు ఇవాళ బూడిద నీళ్ల వల్ల ఈ ఏరియా మొత్తం కలుషితం అయిపోయి చాలా అనారోగ్యం పాలయ్యారు. ఇమీడియట్గా మీరు సందర్శించండి, రండి, ఒకసారి విజిట్ చేయండి ఏరియాని. ఇదిగోండి మా వాళ్ళు మాట్లాడతారు మీతో. ఈ
మరి అక్కడ బూడిద నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం అసలు మాకు లోపలికి వచ్చేస్తున్నాయి. చాలా వాసన, మంచినీళ్ళ ట్యాంకులోకి వెళ్తున్నాయని ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు కూడా మేము కిందకి రానిలేకపోతున్నాము. అసలు ఎవ్వరు మా సమస్య పట్టించుకునే వాళ్ళే లేరు. మున్సిపాలిటీ వాళ్ళతో చెప్తుంటే కూడా మా సమస్య అసలు ఎవ్వరికీ పరిష్కారం లేదు. వాళ్ళు వచ్చి ఏదో అలా ఎలా ఊడుస్తున్నారు కానండి, ఊడ్చినా మళ్ళీ నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. మాకు అసలు మొన్నమో ఈ పొలం ఆయన వచ్చి మమ్మల్ని మా వాచ్మెన్ కొట్టబోయాడు అనమాట. ఈ నీళ్లు మేము ఇందులోకి వస్తున్నాయని దానికి కొట్టామండి నీళ్లు. అది వెళ్ళనిద్దాము, ఈ లోపు ఏదో సమస్య పరిష్కారం చేసుకుందాం. ఆయన వస్తే నేను అప్పుడు కిందకు వచ్చి మాకు తెలిసిన ఆయన అనమాట. మామయ్య ఇది ఎంత ఇలా ఉందని చూపించి ఈ నీళ్లు మేము 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం చేసుకుంటామని చెప్తే ఆయన ఊరుకున్నారండి. తర్వాత అక్కడ కూడా ఈ వీటిపి కాలంలో కూడా తూములు అయ్యి ఎక్స్ట్రాగా ఎత్తుగా వేసారంటే, అందువల్ల కూడా మా నీళ్ళు వెళ్ళలేదని వాళ్ళే చూసి వచ్చి చెప్పారు. అందుకని మాకు ఆ పూడికలు అవి తీపిచ్చి కొంచెం ఇది సరి చేస్తే మాకు కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం అండి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వ్యవసాయ అధికారిని పద్మజ బదిలీని నిరసిస్తూ వెన్నారం గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మండలంలో రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటున్న ఇలాంటి అధికారిని బదిలీ విషయంలో కలెక్టర్ స్పందించాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక మిర్చి పండించే మండలంలో డోర్నకల్ గుర్తింపు పొందిందంటే దానికి వ్యవసాయ అధికారిని పద్మజ కారణమని వారు గుర్తు చేశారు. ఫెర్టిలైజర్ షాపులో నకిలీ విత్తనాలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవారని, ఇలాంటి ఆఫీసర్ను ఇక్కడే కొనసాగించేలా చూడాలని కోరారు. बाबा बाबा నిలబడే పద్మజ మేడం గారు మా కాలే, పద్మజ మేడం గారు మా కాలే, పద్మజ మేడం మా కాలే, పద్మజ మేడం గారు 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 మా కాలే. పోలీస్ సెక్షన్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ 4 మీటర్ల నుండి 3.8 మీటర్లకు కుదించాలని అన్నారు. పోలీసులు శివసేనారెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి స్టేషన్ కు తరలించారు. దేశంలో తెలంగాణలో మాత్రమే 4 ఎందుకు ఇంత ఘోరంగా, ఎందుకు నోటిఫికేషన్ చేయాలా, ఎందుకు అన్ని అప్లికేషన్ పెట్టాలా, ఎందుకు విద్యార్థులను నాశనం ప్రభుత్వంలో. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయం ఎదుట కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఆర్టీఓ చెన్నైకు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాకు సిపిఎం, సిపిఐ, ఎంఐఎం పార్టీలు, బీసీ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆయూబ్, గౌరవ అధ్యక్షుడు కాజా హమీదుద్దీన్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి వెంకన్న, మనోజ్ జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడారు. ధర్నాలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా సంఘం నుండి ఇలా రెవెన్యూ డివిజనల్ అధికారి మిర్యాలు కూడా ఆర్టీఓ దగ్గర ఇలా ధర్నా కార్యక్రమాన్ని ఎంచుకొని చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా న్యాయమైనటువంటి సమస్యల మీదనే ఈ డిమాండ్ ఇస్తున్నారు. అందుకనే ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి రెవెన్యూ డివిజన్ అధికారులు కూడా వీళ్ళ పరిధిలో ఉన్నాయి, వీళ్ళు ప్రభుత్వం నుండి వచ్చేది ప్రభుత్వం అందరికీ ఇంటి స్థలాలు లేని వాళ్ళందరికీ ఇంటి స్థలాలను నీటిని కేటాయించాలని, వారికి వసతులు కూడా ప్రభుత్వం నుండి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒకటే కాదు, హెల్త్ పరంగా వచ్చినప్పుడు కూడా
అనేక మంది నిరుపేదలైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వారి మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. సంఘ విద్రోహ శక్తులు దాడులు జరుగుతున్నాయి, రాజకీయ ముసుగులు దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వంలో అంతర్గతంగా ఉంటూ దాడులు జరుగుతున్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం తక్షణమే నివారించాలని చెప్పేసి కూడా ఈ అన్నిటి మీద కూడా సీరియస్గా ఎఫెక్ట్ పెట్టి ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలి. ఇంటి స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని, అవసరం అనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయిస్తున్నటువంటి 3 లక్షలు అన్నారు. 3 లక్షలు కాదు, సిపిఎం పార్టీగా 5 లక్షలు ఇవ్వాలి ప్రతి ఒక్క కుటుంబానికి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇంటి స్థలాలు ఇచ్చి ఆ రకంగా కట్టుకుంటానికి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తం జర్నలిస్టుల ఐక్యతలతో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టాము. ఇటు విషయంలో జర్నలిస్టులకు గత కొంత కాలం నుంచి కిరాయిలు కడుతూ ఇబ్బంది పాలవుతున్నాము. సొంత ఇండ్లు లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. ఇటు విషయంలో ఓన్లీ ఇళ్ల స్థలాలే కాకుండా అక్రిడేషన్ కార్డులు లేకుండా, అర్హులైన వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మండల వైజ్ అయితేంది, రీజన్ వైజ్ అయితేంది, కొంతమందికి అర్హులైన వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వలేకుండా పోతున్నారు. అలాగే వీటి ఇళ్ల స్థలాల విషయంలో ఆర్డీఓ గారు అధికారులు స్పందించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుచున్నాం. జర్నలిస్టులు ఎప్పటి నుంచో ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నాం. ఈరోజు ఈడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు కావాలి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో గతంలో చేసిన ప్రాసెస్ను విన్నవించేందుకు మా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఆర్డీఓ రోహిత్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాము. కలెక్టర్ గారికి కూడా చేసుకున్నాం. కలెక్టర్ గారేమో సాధ్య అసాధ్యాన్ని తెలుసుకొని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పారు. ఆ సమస్య అట్లనే పెండింగ్లో ఉండిపోయింది. ఆ సమస్య పరిష్కారం కోసం ఈరోజు మళ్ళీ ఈ కొత్తగా ఆర్డీఓ గారికి ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీన్ని మా ఆర్డీఓ గారు పరిశీలించి మాకు మా అర్హులైన జర్నలిస్టులకు, లేని వాళ్లకు, ఇళ్ల స్థలాలు లేని వాళ్లకు, ఏమీ లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వకండి, లేని వాళ్ళకే ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల 21న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో 3 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని విధాలు కూడా ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి మొట్టమొదటిగా మరి 2 సంవత్సరాలు కోవిడ్లో ఉన్నాం. మరి ఈ సంవత్సరం మరి ఉత్సవంలాగా మరి పండుగ వాతావరణంలో జరపాలనే ఉద్దేశంతో మరి మన పార్టీ ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని, మరి పంటలు కూడా చాలా బాగుపడినాయి. మరి దురదృష్టం కొద్ది మన తుఫాను రావటం వల్ల కొంచెం మరి ధాన్యం తడిసిన ప్రతి గింజను కూడా కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు అన్నదాతలు అందరూ కూడా సంతోషిస్తున్నారు. మరి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మరి అందుతున్నాయి. దాంతోపాటు నాడు నేడులో మరి ఏవైతే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పారో దానికి 21వ తారీఖున మరి ఆయన పుట్టినరోజున మరి అలా 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి మరి ట్యాబ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ ట్యాబ్లన్నీ కూడా మొత్తం 4 రోజులు 4 మండలాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి దాంతోపాటు మరి సంక్రాంతి జనవరి 1వ తారీఖు కల్లా మరి 250 రూపాయలు మరి పెన్షన్ కూడా పెంచడం జరుగుతుంది. అదే కాకుండా మరి జనవరి 29వ తారీఖు మరి ఆసరా కూడా కార్యక్రమం చేపట్టబోతున్నాం. మరి ఇన్ని సంక్షేమ పథకాలు మరి ఒక్క నెలలో వస్తున్నాయంటే మరి దానికి ప్రజలందరూ సంతోషిస్తారు. ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించాలని చెప్పి మరి కోరుకుంటూ ప్రతి గ్రామంలో కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఈ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కూకట్పల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో భవనం కోటిరెడ్డి, నితిన్ రెడ్డి ఆధ్వర్యంలో 18 కళాశాల అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అరుణ్ గురుస్వామి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. మణికంఠ, పంచగిరీశ భక్త సమాజం భజన పాటలతో దేవాలయ ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యుడు, ఆలయ చైర్మన్ వడ్డపల్లి రాజేశ్వరరావు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చెడ్డ అలవాట్లు మానేయండి. మీ యొక్క గ్రామంలో, మీ యొక్క వీధిలో, మీ ఇంట్లో అయ్యప్ప స్వామి భక్తులకు మీకు మర్యాద ఇస్తూ ఉంటారు. మళ్ళీ పాత్రది మాల తీసిన తర్వాత మళ్ళీ యథావధ పాత్ర చెప్తే ఎందుకయ్యా వీళ్ళు మానేస్తున్నారు, నేను వాళ్ళకి ఎందుకు నమస్కారం చేస్తారని అనుకుంటాను. కాబట్టి చెడ్డ అలవాట్లు మానేయండి, పిల్లలు చదివించండి, భక్తి భావన రావాలి, జీవితంలో క్రమశిక్షణ రావాలి. నేను అయ్యప్ప స్వామి చర్చిస్తాం. రెండు మహాగురుస్వామి శ్రీ రామమూర్తి గురుస్వామి ఈరోజు వేయించున్నారు. ఈ కోటరెడ్డి స్వామి పట్టడిగా మీ ఎవరితో భక్తిపోయినా రామమూర్తి గురుస్వామి దైవం చేసేసి ఆ స్వామి దేవాలయం చేతుల్లో తీసుకొచ్చారు. ఈ దేవాలయం కాక మా సంస్థ దేవాలయం ఎన్నో దేవాలయాలకు మేము సహాయం చేస్తారు. బోనా శంకర్ కపడం లేదు, కళ్ళం లేదు, దయాలు, భక్తుడు, ఇంత విశేషమైనంత మహానుభావుడు ఇందుకు వచ్చింది. కాబట్టి మనకు అది భాగ్యమే. ఈ యొక్క శుభమూర్తులు ఈ వయసులో వచ్చున్నారు. ఈ శ్రీమాన్ కోటిరెడ్డి స్వామి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మైత్రి గ్రౌండ్లో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల క్రీడలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. 3 రోజులు క్రీడలు జరగనున్నాయి. కార్యక్రమంలో డీఎస్పీ భీమ్రెడ్డి, వివిధ పాఠశాలల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. శిఖరాలకు తీసుకెళ్తుంది కాబట్టి దీంతో పాటు రేపు మాకు జరగబోయే మీ టోర్నమెంట్ అయిపోగానే మాకు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ హాస్టల్స్, మన ప్రభుత్వ హాస్టల్స్ కూడా జనవరి 1st వీక్లో వారి గేమ్స్ కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ పాఠశాల గేమ్స్ కూడా చేయడానికి ఈరోజు పొద్దుగాల మాట్లాడాం. జనవరి 1st వీక్లో, 1st వీక్ 2nd వీక్లో. మళ్ళా ఈ మధ్యాహ్నం 3 సంవత్సరాలు మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉండే. ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ విషయంలో, ఈ డెవలప్మెంట్ విషయంలో 2-3 సంవత్సరాలు ఆగిపోయినది. హనుమంత్ రెడ్డి ఉండకపోయిందా 26 జనవరి నుంచి కదా. 25 సంవత్సరాలు 32 సంవత్సరాల నుంచి మైదానంలో టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి గిట బ్రహ్మాండమైనటువంటి ఒక ఇన్విటేషన్ టోర్నమెంట్. వీళ్ళు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్ గిట్ ఇక్కడ రాబోతా ఉన్నారు ఈ గ్రౌండ్కు. కాబట్టి మీరు అందరూ ఉత్సాహంగా, స్టూడెంట్స్ అందరూ మీ ఎంఈఓస్, మీ పీఈటీలు, మీ టీచర్స్ను గౌరవిస్తూ ఈ క్రీడలను పూర్తి స్థాయిలో ఓటమిని గెలుపును సమానంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ స్టూడెంట్స్ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టూడెంట్స్కి, వేదికపై ఆశలైన పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఉన్నత స్థాయికి శిఖరాలకు తీసుకెళ్తుంది కాబట్టి దీంతో పాటు రేపు మాకు జరగబోయే మీ టోర్నమెంట్ అయిపోగానే మాకు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ హాస్టల్స్, మన ప్రభుత్వ హాస్టల్స్ కూడా జనవరి 1st వీక్లో వారి గేమ్స్ కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ పాఠశాల గేమ్స్ కూడా చేయడానికి ఈరోజు పొద్దుగాల మాట్లాడాం. జనవరి 1st వీక్లో, 1st వీక్ 2nd వీక్లో. మళ్ళా ఈ మధ్యాహ్నం 3 సంవత్సరాలు మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉండే. ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ విషయంలో, ఈ డెవలప్మెంట్ విషయంలో 2-3 సంవత్సరాలు ఆగిపోయినది. హనుమంత్ రెడ్డి ఉండకపోయిందా 26 జనవరి నుంచి కదా. 25 సంవత్సరాలు 32 సంవత్సరాల నుంచి మైదానంలో టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి గిట బ్రహ్మాండమైనటువంటి ఒక ఇన్విటేషన్ టోర్నమెంట్. వీళ్ళు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్ గిట్ ఇక్కడ రాబోతా ఉన్నారు ఈ గ్రౌండ్కు. కాబట్టి మీరు అందరూ ఉత్సాహంగా, స్టూడెంట్స్ అందరూ మీ ఎంఈఓస్, మీ పీఈటీలు, మీ టీచర్స్ను గౌరవిస్తూ ఈ క్రీడలను పూర్తి స్థాయిలో ఓటమిని గెలుపును సమానంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ స్టూడెంట్స్ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టూడెంట్స్కి, వేదికపై ఆశలైన పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్థాయిలో హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి భీమిరెడ్డి గారిని కోరేది ఏంటంటే, అంతా బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నేను నిన్న సిఐ గారికి డైరెక్షన్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ మీ బిడ్డల లేక చూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మధ్యన 2 సంవత్సరాలు కరోనా నుంచి, 2-3 సంవత్సరాల నుంచి టోర్నమెంట్స్ లేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. వేరే టోర్నమెంట్స్, కరాటే కానీ వేరే క్రికెట్ టోర్నమెంట్లు నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల టోర్నమెంట్లు అనేది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉన్నదని చెప్పి ఎంఏలతోని, పీఈటీలతో మాట్లాడి, ఫిజికల్ డైరెక్టర్తో మాట్లాడి ఈ చక్కటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 3 రోజుల పాటు
ఈరోజు రేపు ఎల్లుండి వరకు సాయంత్రం వరకు చక్కగా అన్ని రకాల వసతులు మీకు కల్పించడం జరిగింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, భోజనాలు కానీ, గ్రౌండ్ క్లీనింగ్ కానీ, ఇక్కడ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు, అంబులెన్స్ ఉన్నది, టాయిలెట్స్ ఉన్నాయి, మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది పడకుండా చక్కగా మీరందరూ పోటీ పడి మీరు మీ గేమ్స్లలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ ఈ గేమ్స్ అన్నిలో మీరు పాల్గొని చక్కగా రానివ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పాఠశాలల పిల్లలు, మీ టీచర్స్ కానీ, మీ ఎంఈఓస్ కానీ చక్కగా ఎక్కడి వాళ్ళకి అక్కడ తీసుకురావడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ పోవడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ పోటీ పడి గెలవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం ఒకటి, ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్గా చదువుతో పాటు మీరు ఈ క్రీడలను జోడించినట్టయితే దృఢంగా ఉండడానికి, పైకి ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ క్రీడాకారులందరూ, స్టూడెంట్స్ అందరూ చక్కగా మీ రెఫరీస్ను గౌరవించి, జడ్జిమెంట్ను గౌరవించి, డిసిప్లిన్గా, క్రమశిక్షణగా ముందుకు సాగాలని చెప్పి టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే రెఫరీస్ అనేది జడ్జిమెంట్ చేస్తారు, ఎవరు పార్షాలిటీ ఉండరు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాకలో శ్రీ 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 గాయత్రి సమేత విశ్వకర్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. వేద పండితులు, పురోహితులు, మంగళ వాయిద్యాలు, మహిళల మంగళ హారతులతో నవగ్రహ పూజ జరిగింది. శిలాలకు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పుల వెంకటేశ్వరచారి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. పత్తిపాక గాయత్రి విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ నిర్మాణం దాతల సహాయ సహకారంతోనే జరుగుతుందని ఆలయ అధ్యక్షుడు విజయగిరి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జిల్లాలోని ఐక్యం సంఘం సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల విశ్వబ్రాహ్మణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెల్ల మెల్ల కిరణ్ ఒక బంద్ కడ జై प्रचोदया स्वाहा पंचवक्त्राय विद्महे ब्रह्मग्रजाय देवी तन्नो ब्राह्मण ब्रह्मण प्रचोदया स्वाहा पंचवक्त्राय विद्महे इति हि लोककर्ताय च देवी तन्नो मय ब्रह्म प्रचोदया स्वाहा पंचवक्त्राय विद्महे महापूजाय देवी तन्नो ब्रह्म प्रचोदया स्वाहा पंचवक्त्राय विद्महे सृष्टिकर्ताय च धनुष्ठाय देवी तन्नो नरसिंह प्रचोदया स्वाहा महादेवी च विद्महे विष्णुपत्नी च देवी तन्नो लक्ष्मी देवी प्रचोदया स्वाहा लक्ष्मी नारायणाय स्वाहा लक्ष्मी नारायणाय स्वाहा ఇది పూజాంగత్వేన సర్వదేవత సంపూర్ణ గుణాక్షరసిద్ధిత్వం ద్వాదశాక్షరి మరియు గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యములతో అష్టైశ్వర్యములతో సుఖ సంపదలతో ఉండాలని మేము దేవాలయం నిర్మాణం కోసం ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవపేతంగా మరి విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో మరి అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. పత్తిపాక గ్రామం, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లాలో గల దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ చేసేటటువంటి కలియుగ అవతారమైనటువంటి శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణ
కార్యక్రమంలో భాగంగా మొదటగా శంకుస్థాపన కార్యక్రమము భక్తుల యొక్క చేతుల మీదుగా ఎంతో అంగరంగ వైభవంగా విరాజిల్లుతున్నది. మరి యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని అదేవిధంగా గ్రామ సర్పంచ్ ధర్మారం మండల ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాం రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. భక్తులందరూ కూడా ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అనుగ్రహము మాపై, మా పిల్లలపై శిశు పశు సస్య సమృద్ధి కావాలని ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల 2వ డివిజన్లో భగత్ టైల్స్ అండ్ ట్యాప్స్ యాజమాని మహీంద్రా లింగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైల్స్ షాప్ను డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యాజమాని మాట్లాడుతూ క్యూటన్ టైల్స్ బ్రాండెడ్ మెటీరియల్స్ 15 mm మందం 4, 6, 8 ఫీట్ సైజులతో ప్రత్యేకమైన టైల్స్ లభిస్తాయని అన్నారు. వెరైటీ గుజరాతీ మెటీరియల్ తమ ప్రత్యేకత అని తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెంగిచెర్లలో నూతనంగా టైల్స్ అలాగే ట్యాప్స్ షాప్ని ఓపెన్ చేసిన మా మహేందర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్. అలాగే ఇలాంటి షాప్స్ ఓపెన్ కావడం వల్ల కార్పొరేషన్ కూడా డెవలప్ అవుతుంది. ప్రజలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇంతకు ముందుకు ఏ చిన్న అవసరం ఉన్నా మన నాగోల్, నాచారం, తార్నాక అటువైపు వెళ్తుండే. కానీ మా కార్పొరేషన్ ఏర్పడ్డాక చాలామంది ఇక్కడికి వచ్చి అనేక ఇలాంటి షాప్స్ ఓపెన్ చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ అందుబాటులో ఉండడం వల్ల చాలా డెవలప్ అయిందని కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మహేందర్ గారు. హలో అండి, నా పేరు మహేందర్. ఈరోజు భగత్ టైల్స్ అండ్ ట్యాప్స్ అనేది ఇనాగ్రేషన్కి వచ్చిన మన బోడుప్పల్ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి మేడం గారికి వచ్చినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్కి ఎప్పుడు మీకు థ్యాంక్ఫుల్ చెప్తూనే ఉంటాను. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని ఫర్దర్గా కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రెగ్యులర్గా అందరూ లోకల్ గుజరాత్ మెటీరియల్స్, నాన్ బ్రాండెడ్ టైల్స్ అండ్ ట్యాప్స్ విత్ లో క్వాలిటీ మెటీరియల్స్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు. బట్ మనం ప్రజెంట్ వచ్చేసి మన దాంట్లో క్యూటన్ అనే బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేశాం. దిస్ ఇస్ యాక్చువల్లీ ఇంపోర్టెడ్ టైల్స్, ఇవన్నీ ప్రీమియం బ్రాండ్. దీంట్లో లార్జర్ సైజ్ ఆల్సో అవైలబుల్. ఇట్స్ అ ఫస్ట్ కంపెనీ ఇన్ ఏషియా విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా 4x8 and 4x6, 4x4 like that sizes. We don't have any company like these sizes. సో ఇలాంటి పెద్ద పెద్ద సైజెస్ విత్ క్వాలిటీస్, విత్ పర్ఫెక్ట్ డిజైన్ ఫిక్సింగ్ అండ్ దానిపైన ఉన్న లేయర్స్ కానీ డిజిటల్ ప్రింట్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కంప్లీట్లీ ప్రీమియం సెక్టర్ ఇది. సో మన సైడ్ ఉన్న అవేర్నెస్లో ఈ బ్రాండ్ గురించి అవేర్నెస్ లేకపోవడం, ఈ ప్రీమియం క్వాలిటీ గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల నేను ఇలాంటి ప్లేస్ మనకి సజెస్ట్ అవుతుంది, ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను. సో నా దగ్గర ఇప్పుడు గుజరాత్ కంపెనీస్ ఉన్నాయి, లోకల్వి ఉన్నాయి అండ్ బ్రాండెడ్ కూడా ఉన్నాయి. అన్ని రకాల వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి. సో అన్ని రకాల ప్రైస్కి, అన్ని రకాల పీపుల్స్కి కూడా మనకి అవైలబుల్లో ఉండాలనేసి ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ వీఆర్ క్యారింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సీఎం జగన్ పరిపాలన పొరుగు రాష్ట్రాలకు ఆదర్శం, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు వ్యాఖ్య. బూడిద సమస్య పరిష్కరించుకుంటే జాతీయ రహదారిని దిగ్బంధం, మాజీ మంత్రి టీడీపీ అగ్రనేత దేవినేని ఉమా హెచ్చరిక. వ్యవసాయ అధికారిని పద్మజను బదిలీ చేయవద్దు, రోడ్డుపై ఆందోళన చేపట్టిన రైతులు. పోలీస్ సెక్షన్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి, డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.